నచ్చిన సీన్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ది మోస్ట్ లవ్డ్ సీన్. నాకు చాలా ఉన్నాయండి అలా. అంటే దిస్ సీన్ వేర్ ఒక ఇంపార్టెంట్, మీరు యాక్చువల్లీ ట్రైలర్లో చూసారు ఒక డైలాగ్. మదర్ చెప్పుద్ది, ఇలాంటి కొడుకుని పెంచాక పెంపకం గురించి మాట్లాడే అర్హత నాకు లేదని. సో ఆ సీన్ అయిన తర్వాత దిస్ సీన్ వేర్ హీరో రిపెంట్స్. అంటే అంత హర్ట్ అయిపోయిందా మా మదరు, నేనేందంత తప్పు చేశాను అని వాళ్ళ వైఫ్ దగ్గర కూర్చొని బాధపడుతుంటాడు. రియలైజేషన్ లేదండి, ఎందుకంత నన్ను అంత మాట మా అమ్మ. జనరల్గా ఇట్స్ వెరీ స్ట్రాంగ్ వర్డ్ దట్ మదర్ షుడ్ సే అండి. అంటే పెంచడం అనేది చాలా ప్రిన్సిపల్డ్ ఉమెన్. ఎంత అంటే అంత హర్ట్ చేశానండి మా అమ్మని, ఏమంతా చేశాను అంటే ఆవిడ అంత దాంట్లో కరెక్ట్ అయ్యానేమో, నేను అంతా ఒక మురుగంలాగా తయారైపోతున్నాను నేను అనే ఒక సీన్ ఉంటుందండి. అది నాకు ఫస్ట్ హాఫ్లో నాకు చాలా ఇష్టమైన సీన్. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఎవ్రీ సీన్ దట్ ఐ హ్యావ్ ఇంటరాక్షన్ విత్ ద మదర్ అండ్ ఎవ్రీథింగ్ టూ గుడ్. ఫస్ట్ హాఫ్లో ఇది పర్టికులర్గా నాకు బాగా నాకు చాలా ఇష్టమైన సీన్ అది. అన్ని సీన్లు ఇష్టంగానే చేసాం, పర్టికులర్గా నాకు ఎస్పెషల్లీ దట్ హోల్ ఎపిసోడ్ దట్ కమ్స్ అట్ ద సెకండ్ ఫస్ట్ హాఫ్లో మిడ్ పాయింట్లో వస్తుంది. సో అది ఇంకా పీక్స్ అని చెప్పాలన్నమాట. అంటే పీక్స్ అని కాదు, ఇట్స్ వెరీ ఎమోషనల్. అంటే ఈ సినిమాకి ఉండే ఒక ఎమోషన్ బాండింగ్, దట్ ఈస్ ద పాయింట్ వేర్ యూ విల్ రియలైజ్. అండ్ ఈవెన్ ఐ యాక్చువల్లీ లైక్ ద ఓపెనింగ్ ఎపిసోడ్ ఆఫ్ ద ఫిల్మ్. అమ్మ మీద ఓపెనింగ్ ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఓపెనింగ్ ఎపిసోడ్లో షీల్ బి టాకింగ్ అబౌట్ అ సన్. ఓకే, అండ్ ఐ రియలీ లైక్ దట్ ఐడియా. భలే ఉంటుంది, ఇట్ విల్ బి రియలీ గుడ్. ఎంతోమంది ఇక్కడ అందరూ నా గురించి వెతుకుతూ ఉంటారు, కానీ ఎవ్వరికీ నా గొంతులో అరుపు కానీ కేక కానీ వినపట్లేదు. కానీ నా శ్వాసను గమనించి నన్ను వచ్చి ఒక చేయి పట్టుకుంది. అంటే జస్ట్ లిటరీ అంటే కొడుకు ఒక్కడికే మదర్ శ్వాస కూడా వినపడుతుంది అంటే అంత ఇష్టం వీడికి వాళ్ళ అమ్మంటే అనే ఒక ఈవెంట్. చాలా డెప్త్ లైన్స్ కదా ఇవన్నీ. చాలా డెప్త్ ఉంటుంది ఫిల్మ్లో, దిస్ లాట్ ఆఫ్ డెప్త్. కుదిరింది. ఓకే, సో లొకేషన్స్ చూసుకుంటే చాలా రిచ్గా ఉన్నాయి అండ్ చాలా యాప్ట్గా ఉన్నాయి. సో లొకేషన్స్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే వైజాగ్ బ్యాక్డ్రాప్లో తీసిన ఫిల్మ్ అండి ఇది. సో మేజర్గా వైజాగ్లోనే తీసాం ఫిల్మ్ని. అండ్ మిగతా సెట్లని ఇక్కడ వేసుకొని ఇక్కడ సెట్లో చేయడం జరిగింది. ద అడ్వాంటేజ్ విత్ దిస్ ఫిల్మ్ అండి, లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ ఇస్ ఇన్ అ డిఫరెంట్ ప్లేస్మెంట్. ఇట్ డజంట్ హ్యాపెన్ ఓన్లీ అట్ వన్ ప్లేస్. అండ్ నెక్స్ట్ సీన్ ఏమవబోతుంది అనేది మనకి నిజంగా యూ కెనాట్ గెస్ ఇట్. జనరల్గా కొన్ని సినిమాలు చూస్తే ఒక 2-3 సీన్స్ మనమే అనుకుంటాం అది ఈ సీన్ తర్వాత ఈ సీన్ వస్తుంది, కొంచెం హింట్ వస్తుంది మనకి. బట్ దిస్ డజంట్ రన్ లైక్ దట్. సో అందుకని ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్. క్యూరియాసిటీ డెఫినెట్గా. ఓకే. సో డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే, ప్రదీప్ గారి గురించి మాట్లాడుకుంటే, అంటే కొత్త డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం లేకపోతే కొత్త కథతో వచ్చినప్పుడు కానీ ఆ నమ్మకం అనేది ఎలా వస్తుంది? అంటే అంత ట్రస్ట్ ఎలా చేస్తారు మీరు ఆయనని? అంటే బేసిక్ అండి, కథ పర్ఫెక్ట్గా చెప్పగలిగితే ఒక క్లారిటీ ఉంటుందండి మనిషికి. ఎనీవన్ లైక్ సపోజ్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ యు ఆర్, ఇప్పుడు మీ ప్రొఫెషన్ తీసుకుంటాం, మీరు క్లారిటీగా మైండ్లో వాట్ యూ వాంట్ అనేది క్లియర్గా మాకు ఎక్స్ప్రెస్ చేయగలిగితే మాకు అర్థం అవుద్ది, ఓహో దిస్ ఇస్ వాట్ దే వాంట్. అలా ప్రదీప్ వాజ్ వెరీ క్లియర్ ఇన్ ద వే హీ నరేటెడ్ ద స్క్రిప్ట్. చాలా క్లియర్గా ఉన్నాడు. అండ్ హీస్ వెరీ క్లియర్ అండి, హీ వాంట్స్ ఓన్లీ కమర్షియల్ ఫిల్మ్స్. హీస్ వెరీ క్లియర్, సార్ నేను కమర్షియల్, మీకు కూడా కావాల్సింది అదే. నేను అదే అనుకున్నాను, ఐ వాంట్ కమర్షియల్ ఫిల్మ్ అనుకున్నాను. సో బాగుంది అనిపించింది. డెఫినెట్లీ ఒక కథ అంత క్లారిటీగా చెప్పగలిగితే అండి, ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఎనీవన్ టు మేక్ అ ఫిల్మ్. మన కథ చెప్పడమే కదండి, అది మీకు కెమెరా ముందు చూపిస్తాం. సో ఒక కథ చెప్పే క్లారిటీ ఉండగలిగితే ఐ థింక్ దే విల్ బి అ వెరీ గుడ్ డైరెక్టర్. ఓకే, సో సెట్స్ మీద ఏమైనా ఇంప్రొవైజేషన్ ఉంటే ఆ లిబర్టీ ఇచ్చేవారా ఆయన? ఇది ఇట్ ఈస్ లైక్ ఇట్స్ నాట్ దట్ ఇదే జరగాలని ఉండదండి. యూనో we used to take improvisations as the betterment for the film. Okay, everything is for the film అండి. నథింగ్ దట్ నేను చెప్పింది జరగాలి, నేను చెప్పిందే చెయ్యాలి మీరు అనే ఒక ఎన్వైరన్మెంట్ ఉండదండి జనరల్గా. ఇట్ వాస్ వెరీ ఫ్రెండ్లీ. డిస్కషన్స్ చేసుకునే వాళ్ళం, కొంచెంసేపు ఒక 5-10 minutes ఆగేవాళ్ళం, డైలాగులు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేద్దాం. శ్రీకాంత్ విస్సా ఇస్ ద రైటర్ ఆఫ్ ద ఫిల్మ్. సో